గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకం అందరికీ తెలుసు, కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది, మొదట ఎవరు పలికారు, ఎందుకు పలికారు, దాని వెనుక ఉన్న కథ. పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాడిని విద్యాధరుడు అనే గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకువచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు. ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటికి వెళ్ళారు. గురువుగారు తిరిగి వచ్చే వరకు కౌత్సుడు ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు. గురువుగారు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది. కౌత్సుడిని తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు వచ్చారు. కానీ కౌత్సుడు తాను గురువుగారి దగ్గరే ఉంటానని, ఇంటికి రానని ఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువుగారు కారణం అడిగారు. అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు, గురువుగారు, మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను. మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు. అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు. కొన్ని రోజులకు గురువుగారికి క్షయరోగం వచ్చింది. ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు. గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను అసహ్యించుకున్నారు. కానీ కౌత్సుడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు. ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువుగారిని వదలలేదు. కౌత్సుడి గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు. మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువుని వదిలేయమని సలహా ఇచ్చారు. కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాటలు వినలేదు. మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చినా కూడా కౌత్సుడు వినలేదు. చివరికి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు. మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. మరెవరూ గురువును వదిలేయమనే సలహా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు. అతని గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. కౌత్సుడికి మోక్షం ఇస్తామన్నారు. అప్పుడు కౌత్సుడు వారితో, నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ, నా గురువే నాకు విష్ణువు, నా గురువే నాకు మహేశ్వరుడు, మీరు సాక్షాత్కారం అవడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తన గురువు గారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు. గురుభక్తికి మెచ్చిన త్రిమూర్తులు గురువు గారికి మోక్షం ప్రసాదించారు. ఆనందంతో కౌత్సుడు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు. ఇది ఈ శ్లోకం వెనుక ఉన్న కథ. కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు, అర్థాలు అందరం తెలుసుకోవాలి. మనమందరం మన తర్వాత తరాల వాళ్ళకు కూడా తెలిసేట్టు చెయ్యాలి. థ్యాంక్ యూ. మీ పద్మజ.